అనంతపురం జేఎన్టీయూ సమీపంలో జరిగిన హత్య కేసుపై దర్యాప్తు చేస్తున్నట్టు డీఎస్పీ వీరరాఘవరెడ్డి తెలిపారు. అనంతపురం లక్ష్మీ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రిన్సిపల్ గా పనిచేసిన బాబురావు జేఎన్టీయూ ఎదురుగా ఉన్న కాంప్లెక్స్ వద్ద నిన్నటి రోజు దారుణ హత్యకు గురయ్యాడు. బాబురావు భార్య శోభ కళ్ల ముందే మేనల్లుడు ఆదిత్య దారుణంగా కత్తితో గొంతు కోసి చంపాడు. ఈ సంఘటనను చూసిన బాబురావు భార్య శోభ కూడా గుండెపోటుతో మృతి చెందింది. ఈ సంఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. దీనిని సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఆదిత్యకు ఉద్యోగం ఇప్పించే విషయంలో హత్య జరిగిందని మొదటి ప్రచారం జరిగింది. కానీ ఇది అవాస్తవమని డీఎస్పీ రాఘవరెడ్డి తెలిపారు. ఈ హత్యకు కుటుంబంలో ఉన్న గొడవలే కారణంగా ఉన్నట్టు చెప్పారు. నిందితుడిని పట్టుకుంటే ఇంకా అన్ని విషయాలు తెలుస్తాయని తెలిపారు. నిన్న అనంతపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జేఎన్టీ కాలేజ్ ఎదురుగా కోకలే మారుతీరావు అని చెప్పి అతన్ని వాళ్ళ మేనల్లుడు అంటే వాళ్ళ సిస్టర్ యొక్క కొడుకు అనమాట, అతను మర్డర్ చేయడం జరిగింది. దానికి మేము విచారించగా వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ వలన మర్డర్ చేసినట్లుంది. వేరే ఇష్యూస్ ఏం లేదు, సర్టిఫికేట్స్ అదంతా అనేసి ఫస్ట్ అందరూ స్పెక్యులేషన్ చేయడం జరిగింది. కానీ ఆ పిల్లవాడు ఆదిత్య అనే అతను 2014లోనే ఆర్జీఎంలో బీటెక్ చేశాడు. ఎంటెక్ వచ్చి ఎస్వి ఇంజనీరింగ్ కాలేజీలో చేస్తూ డిస్కంటిన్యూ చేశాడు 2017లో. అప్పటి నుంచి ఐడియల్గా ఉన్నాడు. వాళ్ళ ఫాదరు కూడా ఎస్సీ ఆర్టీపీపీగా ఉండి రిటైర్డ్ అయిపోయేసి చనిపోయినాడని చెప్పి తెలుస్తుంది. ఇతను కూడా 5 మెంబర్స్ సిస్టర్స్, ఇతను ఒకడే ఒక సన్ను. వాళ్ళకి ఫ్యామిలీలో కొన్ని ఇష్యూస్ ఉన్నట్లున్నాయి. ఆ ఇష్యూస్తో అతను ఇతన్ని కలిసేదానికి వచ్చి శివరాత్రి రోజు నుంచి ఉండి నిన్న వాళ్ళు ఆ ఇల్లుని వచ్చేసేసి ఏదో చూసుకునేదానికి వస్తే అది సరైన టైం అని చెప్పేసి అతన్ని కత్తితో పొడిచి చంపడం జరిగింది. అతన్ని పట్టుకుంటే మనం ఆదిత్యాన్ని పట్టుకుంటే యాక్చువల్గా మోటివ్ ఏమనేసి ఎస్టాబ్లిష్ అవుతుంది.